హాయ్ అండి. కొయ్యగూర, గంగవాయిల కూర, టమాటా వేసి గ్రేవీలా చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా ఒకసారి ట్రై చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మనం గంగవాయిల కూర తీసుకునేటప్పుడు వేర్లకి రూట్స్ అంటారు కదా, ఆ వేర్లు నిండా కూడా ఇసుక ఉంటుంది, మట్టి కానీ ఇసుక కానీ. అవి ఒక పేపర్ పైన శుభ్రంగా మనం కట్ చేసి తీసేసి దాంట్లో ఏమైనా వేరే చెట్లు కానీ గరిక కానీ తుంగ కానీ లేకుండా ఏరుకొని కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. అలా 2 ఆకుకూరలు కట్ చేసి కుక్కర్లో వేసుకున్నాను. టమాటో, రాళ్ళుప్పు, పచ్చిమిర్చి, కాస్త పసుపు వేసి ఐలో పెట్టి 2 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం వాటర్ వేయలేదు కదా, ఐలో పెడితే మాడిపోద్ది ఏమని టెన్షన్ ఎవరు పడకండి. దాంట్లో మనం కడుక్కున్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఆకుకూర కడగందే మనం కట్ చేయం కదా, అట్లా కాబట్టి ఆ వాటర్ అనేది మనకి కుక్కర్లో చేరిపోయి చక్కగా ఉడికిపోతుంది. ఐలో పెట్టి 2 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి, చక్కగా ఉడికిపోతుంది. స్టవ్ మీద వేరే గిన్నె ఏదైనా పెట్టుకొని దాంట్లో కాస్త పాలమిగడ వేసుకోండి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చిలు వేసుకున్నాను. కాస్త కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అసలు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఆకుకూర ఉడికేటప్పుడే వేసేస్తూ ఉంటాను నేను. ఈరోజు ఫుల్ అయిపోయిందనమాట. మనకి ఆకుకూర కుక్కర్లో వేసేటప్పుడు ఫుల్ ఉంటుంది, అది ఉడికిన తర్వాత చూసారు కదా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అందుకని నేను పైకి వచ్చే వరకు కూడా గ్యాప్ లేకుండా పెట్టేశానని ఇప్పుడు పోపులో వేసాను కరివేపాకు, ఉల్లిపాయ. మీరు కుక్కర్లో ఉడికేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు గుత్తుతో కానీ ఇట్లా కవ్వంతో కానీ చక్కగా మెత్తగా మెదుపుకోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి చాలామంది ఆకుకూర పెట్టాలంటే వాళ్ళు తినరలే అని చెప్పి పెట్టడానికి ఇష్టపెట్టుకోరు కొంతమంది. కానీ అది కూడా మీరు చక్కగా మిక్సీలో వేసి పేస్ట్లా చేసి పెట్టియండి పిల్లలకి. చాలా ఆరోగ్యం అండి, పిల్లలకి అలవాటు కూడా చెయ్యాలి. మనం పోపు వేసుకున్నాం కదా, లాస్ట్లో కాస్త ఇంగు వేసుకొని కింద దించేసి ఈ కుక్కర్లో గ్రేవీ అంతా కూడా దాంట్లో పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా మాకు మీగడ లేదు, దొరకట్లేదు అనుకునే వాళ్ళు కొబ్బరి నూనె యూజ్ చేయొచ్చు. అంతేకాదండి, పాల మీగడ కొబ్బరి నూనె యూజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు. ఇలాగ ఉప్పు కారం కాస్త తక్కువగా తిన్నా వెయిట్ లాస్ అవుతారు. కానీ మేము వెయిట్ లాస్ కోసం మాత్రం కాదండి ఇది ఉండేది. మేము డైలీగా ఇవే తింటూ ఉంటాం కాబట్టి అంత బరువు ఉండము, బాగుంటుంది ఆరోగ్యం. రైస్ అయినా బాగుంటుంది, చపాతీ అయినా బాగుంటుంది. నేను రైస్లోకే చేశాను, చాలా టేస్ట్గా ఉంది. ఒక అమ్మాయి అడిగారు, ఎప్పుడు ప్రతి వీడియోకి తను అడుగుతూ ఉంటారు, నాన్ వెజ్లో ఆవాలు వేస్తున్నారు చేదు రాదా అని. ఒకసారి మీరు వండి చూడొచ్చు కదండి, చేదు అస్సలు ఉండదండి. నేను ఈరోజు మటన్ కర్రీ చేశాను మార్నింగు, వాటికి ఆమె మెసేజ్ చేశారు, మీరు ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అట్లానే అల్లం వేసి మిక్సీ పట్టాను కదా, చేదు వస్తుందండి ఆవాలు వేసారని. నా చిన్నతనం నుంచి మా అమ్మ ఆ మసాలా వేసే చక్కగా ఉండేది, చేదు అస్సలు ఉండదు. మీరు ఒకసారి ట్రై చేస్తే 1-4 సార్లు అదే చేసుకొని తింటారు.